శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 20వ తారీఖు డిసెంబర్ నెల బుధవారం అనేది మార్గశిర మాస హేమంత ఋతువులో దక్షిణాయన భాగంలో ఈ రోజున శుద్ధ అష్టమి అంటే మధ్యాహ్నము అష్టమి 1:47 వరకు ఉంది. తదుపరి నవమి ప్రవేశిస్తుంది. అలాగే నక్షత్రం ఏంటంటే ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ రోజున రాత్రి 1:36 వరకు ఉన్నది. కనుక ఉత్తరాభాద్ర నక్షత్రం చాలా మంచి విశేషమైన నక్షత్రము. కనుక ఈ అష్టమితో కలిసిన ఉత్తరాభాద్ర నక్షత్రం చండీ పారాయణులు కానీ అమ్మవారి ఆరాధనలు కానీ చాలా మంచి విశేషణాన్ని ఇస్తాయి. అదేవిధంగా ఈరోజు రాహుకాలం గమనిస్తే మనకి మాధ్యాహ్న కాలంలో అంటే ఎప్పుడు మంగళవారం అయినా సరే మాధ్యాహ్న కాలంలోనే ఈ యొక్క బుధవారం అయినా సరే మాధ్యాహ్న కాలంలో ఈ రాహుకాలం 12 గంటల నుంచి 1:30 వరకు ఉంటుంది. అలాగే దుర్ముహూర్తము ఉదయం 7:30 నుంచి 9 వరకు ఉన్నది. మరలా దుర్ముహూర్తము 11:30 నుంచి 12:18 వరకు ఉన్నది. అదేవిధంగా వర్జము కూడా 12:30కి ప్రారంభమై 1:30 వరకు ఉన్నది. కనుక ఈ రోజున ఈ వర్జ దుర్ముహూర్తాల యొక్క తెలుసుకొని మిగతా సమయాల్లో పనులు ప్రారంభించడం ఉత్తమ ఫలితాన్ని అందిస్తాయి. మరొక విశేషం ఈ రోజుకి ఏంటంటే దీనినే కాలభైరవాష్టమి అంటారు. కాలభైరవ అష్టమి అంటారు. కాలభైరవుడు జన్మించినటువంటి రోజు. కనుక కాలభైరవాష్టమి రోజున దృష్టి దోషాలు కానీ నరదృష్టి ఇతరత్ర అభివృద్ధిలో రావడంలో ఆటంకాలు ఏర్పడుతున్నా సరే ఈ రోజున ప్రత్యేకించి చక్కగా ఎక్కడైనా శునకములు ఉంటే అంటే కుక్కలు ఏవైనా ఉంటే వారికి ఆహారం పెట్టడం ద్వారా భూతదయ కలుగుతుంది. వాడి యొక్క చేసిన కర్మ వల్ల మనకి మంచి దృష్టి దోషాలను నివారణ అవుతాయి. ఇంకొంత విశేషం మనకు ఉందనుకోండి, చక్కగా ఆ రోజు అలా గారెల దండ వేసి ఆ కాలభైరవుడికి అంటే కుక్క యొక్క మెడలో వేయటం ద్వారా కూడా చాలా దోషా నివారణ అవుతాయి. భూతములకు ఆహారం అందించటము, భూతములు అంటే కుక్కలు కావచ్చు ఇతరత్ర జంతువులకు ఆహారం అందించడం చాలా యోగ్యమైనటువంటి పని. ఈరోజు విశేషమైనటువంటి పని అన్నమాట.